నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. నెల రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో అర్హులైన ఏ ఒక్క ఓటర్ను తొలగించబోమని ఆయన స్పష్టం చేశారు. నకిలీ డబుల్ ఓట్లను, చనిపోయిన వారి పేర్లను మాత్రమే తొలగిస్తామని సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఇది ఓటరు జాబితాను మరింత పారదర్శకంగా మార్చే ప్రక్షాళన కార్యక్రమం మాత్రమే అని తెలిపారు. తెలంగాణలో సర్ ప్రక్రియ అమలు తీరుపై ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. సర్ ప్రక్రియ ఈరోజు ప్రారంభమైంది. గడిచిన కొన్ని నెలల నుంచి సర్ మీద చాలా మంది పొలిటికల్ పార్టీస్ కావచ్చు, అధికారులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని విమర్శలు ఉన్నాయి. కానీ ఎట్టకేలకు ఈ రోజు నుంచి ఈ సర్ ప్రక్రియ ప్రారంభమైంది. దానిలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారు, తన యంత్రాంగం అంతా కూడా, అధికారులంతా ఈరోజు ఈ పనిలో నిమగ్నమయ్యారు. మనతో పాటు సార్ ఉన్నారు, సుదర్శన్ రెడ్డి గారు. సార్ చెప్పండి, ఈ రోజు ప్రారంభమైంది కదా, ఫస్ట్ డే ఎలా ఉంది? ఫస్ట్ డే ఈరోజు ఇప్పుడే మొదలైంది కాబట్టి ఇంకా డీటెయిల్స్ మాకు రాలేదు. ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలైన మొదటి రోజు అనేది కొంత లూక్వామ్ రెస్పాన్స్ అనేది ఉంటుంది. టైం పాస్ అయ్యే కొద్దీ దాని యొక్క ఎస్ఐఆర్ యొక్క ముఖ్యతరం తెలుసు కాబట్టి చాలా వరకు దీనికి సంబంధించిన పబ్లిసిటీ కూడా అడిక్వేట్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ పాల్గొనాలని చెప్పి కోరుతున్నాం. చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది, మరి ఎందుకో తెలియదు. యాక్చువల్లీ ఇది రెగ్యులర్గా జరిగేది, 24 years క్రితం తర్వాత మళ్ళీ జరుగుతుంది. కానీ అది పొలిటికల్ పార్టీస్ కన్ఫ్యూజనా, జనాల కన్ఫ్యూజన్ తెలియదు. కానీ లేదా పశ్చిమ బెంగాల్ కన్ఫ్యూజనా, జనాల్లో ఒక కన్ఫ్యూజన్. సో మీరు కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ క్లారిటీ అసలు కొందరికి 2 చోట్ల 3 చోట్ల ఉండడము, లేదా అసలు వాళ్ళ జాబితాల నుంచి ఒక్కోటి కూడా తొలగిపోవడం, దీని మీద ఎలా జరుగుతుంది? సో ఎస్ఐఆర్ ప్రక్రియ మా రాష్ట్రంలో 24 ఏళ్ళ తర్వాత మొదలు పెట్టడం జరుగుతుంది. ఇంతకుముందు జరిగింది 2002. ఈ విధంగా ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది మన దేశంలో తీసుకుంటే ఇప్పటికి 10 సార్లు జరిగింది. ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమైందంటే మన ఎలక్టోరల్ రోల్ని పూర్తిగా శుద్ధి చేయడం, ప్రక్షాళన చేయడమే దాని యొక్క ఉద్దేశం. డీనోవాగా ఇప్పటి వరకు ఉన్నది తీసేస్తూ, అంటే దాంట్లో చనిపోయిన వారు, తర్వాత మైగ్రేట్ అయిన వారు, డూప్లికేట్స్, ఇలా చాలా వరకు ఉండడం అనేది గుర్తించి ఈసీఐ వాళ్ళు ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది మన రాష్ట్రంలో చేపట్టాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇతర 17 రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రం కూడా అందులో ఒకటి ఉంది. ఇప్పటికే 12 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది 6 నెలల ముందు జరిగింది. అది పూర్తయింది కూడా. బీహార్తో పాటు 13 రాష్ట్రాల్లో పూర్తయింది. ఈ 17 రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఒకటి ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలైన దాంట్లో. సో ఎస్ఐఆర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎలక్టరల్ రోల్ యొక్క ప్రక్షాళన మాత్రమే, కానీ ఓటర్లను తీసివేయాలని కాదు. ఓటర్లను తీసేస్తే అది ప్రక్షాళన కింద రాదు. ఎటువంటి ఓటర్ అయినా, ప్రతి ఒక్క ఓటర్కి ఇప్పటికీ మన రాష్ట్రంలో 3,38,00,000 పైచలకు ఓటర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఎన్యుమరేషన్ ఫామ్ అనేది వాళ్ళ ఇంటికి వెళ్తుంది కూడా. సో ఎన్యుమరేషన్ ఫామ్ మీకు ఇంటికి వచ్చిన తర్వాత మీకు ఆ బిఎల్లో వచ్చి ఇస్తారు. మీకు ఇచ్చిన ఎన్యుమరేషన్ ఫామ్ని మీరు పూర్తిగా చూడండి. చూసి అందులో ఎలా ఫిల్ చేయాలి అనేది మీకు ఎటువంటి అనుమానాలు, డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా మీ బిఎల్లో మీ ఇంటికి 2-3 సార్లు రావాలని చెప్పేసి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళు వచ్చి మీ అనుమానాలు ఏమన్నా కూడా వాటిని నివృత్తి చేసి వాటిని మీ ఎన్యుమరేషన్ ఫామ్ని ఫిల్ చేయడంలో వాళ్ళు తోడ్పడాలి అన్ని విధాలు అని చెప్పేసి కూడా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఎన్యుమరేషన్ ఫామ్లు కూడా ప్రీ ఫిల్డ్ డేటా, అంటే ఆల్రెడీ మీ పేరు, మీ యొక్క అడ్రస్, తర్వాత మీ యొక్క ఫోటో, ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. దీనిపైన ఆ బిఏలో పేరు, బిఏలో నెంబర్ కూడా ఉంటుంది. ఆ బిఏలోనే మీ ఇంటికి వచ్చి ఇస్తారు కూడా ఎన్యుమరేషన్ ఫామ్. కాబట్టి ఆ డౌట్స్ ఉంటే మీ బిఏలోని అడిగి తెలుసుకొని కరెక్ట్గా ఫిల్ చేయాలని చెప్పేసి ప్రజలందరినీ కోరడం జరుగుతుంది. 3 సార్లు అని మీరు నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్తా ఉన్నారు. రెగ్యులర్గా 3 times వస్తారు. ఒకవేళ 3 times వచ్చినా కొంతమంది హాస్పిటల్లో ఉంటారు, కొంతమంది వేరే ఊళ్ళో ఉంటారు. ఈ 3 times వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అందుబాటులో లేకపోతే వాళ్ళు ఏం చేయాలి? ఎన్యుమరేషన్ ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేసి 2-3 సార్లు వచ్చిన వాళ్ళ హౌస్ లాక్టో లేకపోతే లేని పక్షంలో వాళ్ళకు అబ్సెంట్ ఆర్ షిఫ్టెడ్ కింద లెక్కకు వచ్చేస్తారు. కాబట్టి వాళ్ళ ఇంట్లో, వాళ్ళు హాస్పిటల్లో ఉన్నా కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇంట్లో ఉంటే వాళ్ళు వాళ్ళ ఎన్యుమరేషన్ ఫామ్ తీసుకొని వాళ్ళ తరఫున ఫిల్ చేసి ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. ఇన్ కేస్ మైగ్రేట్ అయి ఉంటే, పూర్తి ఫ్యామిలీ మైగ్రేట్ అయినట్టయితే వాళ్ళు ఆన్లైన్లో voters.eci.gov.in ఉంది.
అందరూ ఆన్లైన్లో కూడా వారు ఫిల్ చేసి ఇవ్వచ్చు. ఈ రాష్ట్రంలో ఉండి ఢిల్లీకి వెళ్ళిపోయారు, సో ఫర్ వర్క్ పర్పస్ ఆర్ టూరింగ్లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం వాళ్ళు ఆన్లైన్ ద్వారా voters.eci.gov.in కూడా వాళ్ళు ఫిల్ చేసి డీటెయిల్స్ ఇచ్చినా అది తీసుకొని వాళ్ళ పేరు ఇంక్లూడ్ అయ్యేట్టుగా చేయడానికి అవకాశం ఉంది. పొలిటికల్ పార్టీస్ మీ దగ్గరికి చాలా మంది వచ్చారు, రిప్రజెంటేషన్ ఇచ్చారు. ముఖ్యంగా కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కాస్త డౌట్ పడతా ఉంది. సో వీళ్ళకు మీరు ఎలాంటి నివృత్తి అంటే అనుమానాల మీద ఎలా ఇచ్చారు? వాళ్ళు వచ్చి రిప్రజెంట్ ఇచ్చారు, వాళ్ళు ఏ అనుమానాలు వ్యక్తం చేశారు? డూప్లికేట్స్ ఉండడం అనేది వాళ్ళు తెలియపరిచారు. తర్వాత ఎన్యుమరేషన్ ఫామ్స్ అనేది ఏ విధంగా కొన్ని అందరికీ పంచినా కూడా కొన్ని వర్గాలను తీసేస్తారు అనేది వాళ్ళ యొక్క కొన్ని సందేహాలు. ఈ సందేహాలకంతా ఇంతకుముందు చెప్పినట్టు బిఎల్ఓ కానీ, ఈఆర్ఓ కానీ, ఏఈఆర్ఓ కానీ, సూపర్వైజర్ కానీ, మేము కానీ మాకు తీసేయాలన్న ఆదేశాలు కాదు. ప్రతి ఒక్క జెన్యూన్ ఓటర్ని మన భారత పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎలక్టోరల్ రోల్లోకి తీసుకురావాలనే ఆదేశాలు, కానీ తీసేయమని చెప్పి కాదు. తీసేయాల్సింది ఎవరిని? చనిపోయిన వారు, లేకపోతే ఈ ఊర్లో కాకుండా వేరే చోట ఉండడం, లేకపోతే 2-3 చోట్ల ఓటు పెట్టుకొని ఉండడం, అటువంటివి తీసేయాలనేది ఉద్దేశం. కానీ ప్రతి జనైన్ ఓటర్ని తీసేయండి, ఓటే లేకుండా చేయండి అనేది ఈసీఐ యొక్క ఆదేశాలు కాదు అని చెప్పి తెలియపరుస్తున్నాం. ఆధార్ కార్డుతో లింక్ ఈ వ్యవస్థ మనకు కరెక్ట్గా నడుస్తుందా సార్? సిస్టమ్ ద్వారా ఆధార్ కార్డుతో ఒకవేళ అనుసంధానం చేస్తే ఒకటే ఉంటుంది కదా, 2-3 కాకుండా. ఆ ప్రక్రియ ఏమన్నా ఎట్లా ఉంది మన దగ్గర? ఎలక్షన్ కమిషన్ వాళ్ళు నిర్దేశించిన డాక్యుమెంట్స్ 11 ప్లస్ ఆధార్ అనేది ఇట్స్ డాక్యుమెంట్ ఫర్ ఐడెంటిటీ. మీ యొక్క ఐడెంటిటీని తెలియపరుస్తుంది, అంతేగాని మీ యొక్క భారతీయ పౌరతత్వం అది కాదు. మీ యొక్క ఐడెంటిటీని తెలియపరచడం కోసం అది వాడతారు. మిగతా దీంతో పాటు వేరే అడిషనల్ డాక్యుమెంట్స్ ఏముంటే ప్రభుత్వం మీకు ఇచ్చిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు సమర్పించుకొని మీ ఐడెంటిటీ ప్రూవ్ చేసుకోవడానికి, మీ ఐడెంటిటీ ప్లస్ మీ భారత పౌరసత్వం చేసుకోవడానికి అవకాశం. ఎంతమంది సిబ్బంది ఇందులో పాల్గొంటున్నాం మన రాష్ట్ర వ్యాప్తంగా? ఎలా ప్రిపరేషన్ టెక్నికల్గా మీరు ఏమైనా సీసీ క్యాంప్ కావచ్చు, తర్వాత జూమ్ మీటింగ్స్ కావచ్చు, వాళ్ళతో కాన్ఫరెన్స్ కాల్ ఎలా ఏం చేస్తున్నారు? ఇప్పుడు మన రాష్ట్రం తీసుకుంటే 36,000 మంది బిఎల్ఓస్, 4,000 మంది బిఎల్ఓ సూపర్వైజర్స్, 850 వరకు ఏఈఆర్ఓస్, తర్వాత ఈఆర్ఓస్ వచ్చి 119, కలెక్టర్స్ 33, మిగతా సిబ్బంది ఇంతమంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మెయిన్గా వాళ్ళకి ఆదేశాలు కూడా ఇంపార్షియల్గా ఉండాలనేది వాళ్ళకి ఆదేశాలు, మాకు అందరికీ కూడా ఆదేశాలు. ఎటువంటి తప్పులు మా తరపున చేసినా కూడా మేము కూడా శిక్షకు అర్హులం కాబట్టి అందరూ కాషియస్గానే పనిచేస్తారు. ఎటువంటి తప్పులు చేయడానికి వాళ్ళు వెనుక ముందు ఆడాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. బూత్ లెవెల్ ఏజెంట్స్ ఏ పార్టీలు ఇంతవరకు నమోదు చేసుకున్నారు? యాక్చువల్లీ దానికి ఏమైనా క్రైటీరియా ఉందా? పలాని పార్టీస్ అని ఏమైనా గుర్తింపు పార్టీలా ఎట్లా ఉంది? ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్, రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్, స్టేట్ అండ్ సెంట్రల్, వీళ్ళందరూ బిఎల్ఐస్ని అపాయింట్ చేసుకోవచ్చు. దగ్గర 48,000 వరకు బిఎల్ఐస్ని అపాయింట్ చేశారు చాలా అన్ని పార్టీలు. రైట్, ఇది మొత్తం మీద పారదర్శకంగా చేస్తాం. మాకు ఓట్లు తీసేసే ఆదేశాలు ఏవి రాలేదు. ఖచ్చితంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంటుంది. ఎవరైతే డూప్లికేట్ కావచ్చు, చనిపోయిన వాళ్ళు కావచ్చు, డబల్ త్రిబుల్ ఉన్న వాళ్ళని మాత్రమే, అనర్హులు మాత్రమే తీసేస్తామని ఈరోజు సుదర్శన్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో 9+ న్యూస్ రాజ్ కుమార్, హైదరాబాద్.